లో వాయుగుండం తీరం దాటింది. ఉత్తరాంధ్రలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరుణ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ భారీ వర్షాల కారణంగా ఇప్పటికే వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లన్నీ ఏరులను తలపిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలు చింతూరు, మారేడుపల్లి రోడ్లను అధికారులు మూసివేశారు. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా ఆ ఏజెన్సీ ప్రాంతాలను అధికారులు మూసివేశారు. అక్కడ రాకపోకలకు అనుమతించడం లేదు. ఏ వాహనాలను కూడా అనుమతించడం లేదు. కాకినాడ సముద్ర తీరంలో అలల ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. 3 జిల్లాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా విజయవాడలో ఉన్న పరిస్థితిని మనం చూడొచ్చు. అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా వరద ఉధృతి పెరుగుతూ ఉంది. ఈ మరో 2 రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ప్రజలను అప్రమత్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. వర్షాలు కురిసే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. నిన్న కురిసిన భారీ వర్షాలకే ఏ విధంగా జలమయమయ్యాయో రోడ్లు మనం చూస్తున్నాం. సముద్రం బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉంది. ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళొద్దు అని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఒక ట్వీట్ కూడా చేసింది తుఫాను గురించి. వాయుగుండం తీరం దాటింది. అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలు 2 గంటల 30 నిమిషాల మధ్య ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరాన్ని దాటింది అని చెప్తున్నారు. దీంతో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది అని డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ట్వీట్ కూడా చేసింది. మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. గత 20 ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా విజయవాడను జల దిగ్బంధంలో ఉండటంతో మొత్తం అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి భారీ వర్షాల కారణంగా చెరువులన్నీ నిండిపోయాయి. కొన్ని చోట్ల చెరువు కట్టలు తెగడంతో విజయవాడలో వర్షం, భారీ వరద ప్రవాహం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఒకసారి కాకినాడ వెళ్దాం. కాకినాడ సముద్ర తీరం దగ్గర నుంచి మా ప్రతినిధులు సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. రోడ్లన్నీ కూడా ఏర్లను తలపిస్తూ ఉన్నాయి. రోడ్లన్నీ కాలువలను తలపిస్తూ ఉన్నాయి. రోడ్లన్నీ ఒక జలపాతాలను, పెద్ద పెద్ద జలపాతాలను తలపిస్తూ ఉన్నాయి. రోడ్లపైన భారీగా వర్ష ప్రవాహం ఎక్కువగా ఉండటంతో, వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఆ ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోతున్న సందర్భాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. నిన్న ఒక కారు ప్రమాదం చోటు చేసుకోవడంతో నలుగురు కారు ప్రమాదం కారణంగా, కారు కొట్టుకుపోవడం కారణంగా నలుగురు మృత్యువాత పడ్డారు. బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉంది. ఈ తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాలకు వాయుగుండం తీరం దాటింది. కళింగపట్నం దగ్గర, ఆంధ్రప్రదేశ్ ఒడిశాల మధ్య కళింగపట్నం దగ్గర తీరం దాటింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దాదాపు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లోనూ వర్ష ప్రభావం కనిపిస్తుంది. ఒకసారి విశాఖపట్నం వెళ్దాం. విశాఖపట్నం ఆర్కే బీచ్ దగ్గర నుంచి మా ప్రతినిధి శివరామకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు సమాచారం అందించడానికి. బంగాళాఖాతం ఇప్పుడు అల్లకల్లోలంగానే కనిపిస్తుంది. తీరం దాటిన తర్వాత మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. శివరామకృష్ణ, వాయుగుండం తీరం దాటిన తర్వాత విశాఖలో ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? రోహిత్, గుడ్ మార్నింగ్. మనం చూస్తున్నప్పుడు విశాఖ ఆర్కే బీచ్ దగ్గర అయితే ఉన్నాం. ఇది అర్ధరాత్రి 12:30 నుంచి 2:30 మధ్య గల ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా కళింగపట్నం సమీపాన తీరం దాటిన వాయుగుండం తీరం అయితే దాటింది. మనం చూడడం యాక్చువల్గా తీరం దాటిన తర్వాత చాలా ఈ సముద్రాలన్నీ చాలా రఫ్గా ఉంటాయి. అదే క్రమంలో మనం ఇప్పుడు చూస్తున్నాం విశాఖ బీచ్లో ఈ సముద్రం చాలా రఫ్గా ఉంది. ఈ తీరం దాటిన సమయంలో ఈ రఫ్గా ఉండి సముద్రం అల్లకల్లోలంగా అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలు అయితే పాటు విస్తారంగా పలు చోట్ల వర్షాలు అయితే కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పింది. రోహిత్, ఏంటి తీరం దాటిన తర్వాత ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ప్రజలకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు?
రోహిత్ ఇప్పటికే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ మరియు హోంశాఖ మంత్రి అనిత మొత్తం అధికారులతో మొత్తం అంతా సంసిద్ధంగా ఉన్నారు. ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఏమైనా ఉన్నాయంటే అక్కడ దానికి సంబంధించి మొత్తం అంతే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా అయితే ఈ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం కానీ అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్ యంత్రాంగం కాదు సంసిద్ధంగా ఉన్నారు. ఏదేమైనా ఎదుర్కోవడం రెడీగా ఉన్నామని చెప్పి హోమ్ మినిస్టర్ అనిత అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ తీరం దాటి సమయంలో అయితే విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పి మొత్తం అధికార యంత్రాంగం అంతా సంసిద్ధంగా ఉంది. రోహిత్, నిన్న విజయవాడలో పరిస్థితి చూసాం. విజయవాడలో పరిస్థితి అయితే ఇప్పటికీ దారుణంగానే ఉంది. చెరువు కట్టలు తెగిపోయి ఊళ్ళలో నీరు ప్రవహిస్తూ ఉంది. ఉత్తరాంధ్రలో ఏదైనా అలాంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా ఈ వర్ష ప్రభావాల వల్ల? రాకపోకలు బంద్ కావడం. యాక్చువల్గా విజయవాడ గుంటూరుతో పోల్చుకుంటే విశాఖపట్నంలో అంత ఆ పరిస్థితి అయితే ఏర్పడలేదు. వర్షాలు అయితే కురిసే కానీ మోస్తరు వర్షాలు అయితే కురిసేనే చెప్పాలి. నిజంగా విజయవాడతో పోల్చుకుంటే విశాఖపట్నంలో అటువంటి తీవ్రత అయితే ఏదీ లేదు. ఏదేమైనా మేఘావృతంగా ఉండి చిరుజల్లులు అయితే పడిన నేపథ్యం అయితే ఉంది. కానీ ఈ నేపథ్యంలో తీరం దాటిన నేపథ్యంలో అయితే ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అయితే ఈ సముద్రం అయితే అల్లకల్లోలంగా అయితే కనిపిస్తుంది. అంతేగాని అంతకు మించి ఇక్కడ వర్షాలు అయితే విస్తారంగా పడి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే పరిస్థితి అయితే ఏం లేదు. రోహిత్, రైట్. శివరామకృష్ణ, తీరం దాటింది వాయుగుండం. ఉత్తర ఏపీ, దక్షిణ ఒడిశా కళింగపట్నం దగ్గర తీరం దాటింది. తీరం దాటిన తర్వాత దీని ప్రభావం ఎక్కువగానే ఉంటుందని చెప్తున్నారు. తీరం దాటింది కాబట్టి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. రాత్రి 12 గంటల 30 నిమిషాలు 2 గంటల 30 నిమిషాల మధ్య వాయుగుండం తీరం దాటింది. తీరం దాటిన తర్వాత మరో 24 గంటలు నుంచి 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. విజయవాడలో గత 2 రోజుల నుంచి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూసాం. సముద్రం బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉంది. ఎందుకంటే అటు అరేబియా సముద్రంలోనూ తుఫాను కొనసాగుతుంది. ఇటు బంగాళాఖాతంలో కూడా వాయుగుండం ఏర్పడటంతో దాని ప్రభావం కోస్తాంధ్రపై చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాకినాడ వెళ్దాం. కాకినాడ సముద్రం దగ్గర నుంచి మా ప్రతినిధి ప్రకాష్ పూర్తి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, కాకినాడ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపిలేని వర్షాలు అయితే కురుస్తున్నాయి. అలాగే ప్రధానంగా చూసుకుంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే నమోదవుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఎడతెరిపిలేని వర్షాలు, అలాగే మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. అయితే మనం ముఖ్యంగా చూసుకుంటే కాకినాడ జిల్లా, అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తం నుంచి, అలాగే ఏజెన్సీ ప్రాంతం అల్లూరు జిల్లా చింతూరు నుంచి మొత్తం అన్ని ప్రాంతాలలో కూడా వర్షాలు అయితే ఎడతెరిపిలేని వర్షాలకైతే వాగులు వంకలు కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కనపడుతుంది. అంతే ఈ ప్రధానంగా కాకినాడ జిల్లాలో కురిసినటువంటి వర్షానికైతే కొన్ని లోతట్టి ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది.